బ్యాక్ టు న్యూస్. కేటీఆర్ హరీష్ రావుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరావు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ నేతల అవినీతి చిట్టా అంతా ప్రభుత్వం దగ్గర ఉందని, త్వరలోనే అన్ని బయటకు వస్తాయని చెప్పారు. తాటాకు చప్పులకు తాము భయపడమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ నేతలు ఇంకా అధికారంలో ఉన్నట్టు భ్రమపడుతున్నారంటూ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ నేతలు నిజం వక్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. లేనిపోని ఆరోపణలు తాము ప్రభుత్వంపై చేయడం సరికాదని హితవు పలికారు. ఈ ప్రభుత్వ సొమ్ముని కొల్లగొట్టాలని, ఇంకా దౌర్జన్యం చేసి బెదిరించి భయపెట్టి, ఇంకా అధికారంలో మేమే ఉన్నామని పరిపరి విధాలుగా ఆలోచిస్తూ, ఇంకా అధికార దర్పాన్ని ప్రదర్శించాలని చూస్తే గజ్జి కుక్కకు పట్టిన కథే పట్టుద్ది. వారి స్వలాభం కోసం, వారి స్వార్థం కోసం, వారి అక్రమ ఆస్తులని కాపాడుకోవటం కోసం భయభ్రాంతులను చేయడాలని ఇలా తాటాకు చప్పుళ్లు చేస్తేనో, ఇట్లా కారు కోతలు కూస్తేనో, ఇందాక ఉదాహరణ చెప్పిన ఆ అడవి పందిలాగా గజ్జి కుక్కలాగా చేస్తేనో ఈ ప్రభుత్వం భయపడదు. మీ అక్రమాల చిట్ట, మీ భూదందాల చిట్ట, మీ అధికారంలో ఉన్నప్పుడు చేసిన లిస్టులు ఒక్కొక్కటి నా మిత్రులు ఇస్తున్నారు. ఒక్కొక్కటి బయటికి తీసే సందర్భం తప్పకుండా తొందరలోనే ఉంటది. మీ తాటాకు చప్పట్లకి భయపడం. ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. భట్టి గారి మీద ఒకరోజు కామెంట్, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి మీద మరొక రోజు కామెంట్, జూపల్లి కృష్ణారావు గారి మీద ఒకరోజు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి మీద ఒకరోజు. ఎవరి మీద నువ్వు అంటే నిందన మోపటం నీకు ఈజీ. ఎందుకంటే ఆ అబద్ధాలు అనే ఇంటి పేరుతో పుట్టినోడు కదా, అబద్ధాల అడ్రస్ తో పుట్టినోడు కదా. నీ తాటాకు చప్పుళ్ళకి భయపడం మిస్టర్ హరీష్ రావు అండ్ కేటీఆర్. మీ దగ్గర ఏం చట్టా ఉంటే ఈ ప్రభుత్వం మీ చట్టాల కోసం కాదు, పారదర్శకంగా ప్రతిదీ పబ్లిక్ చూపిస్తుంది.